జాబిల్లి కథలు. రామచంద్రపురం అనే గ్రామంలో గోవిందయ్య, రాజేశ్వరమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళకి కుమార్ అనే కుమారుడున్నాడు. గోవిందయ్యకి ఒక చిన్న కిరాణా దుకాణం ఉంది. దానిమీదే ఆధారపడి వాళ్ల కుటుంబం జీవనం సాగిస్తూ ఉండేది. రాజేశ్వరమ్మ కుమార్కి పెళ్లి చేయాలనుకుని గోవిందయ్యతో కలిసి శాస్త్రి గారిని కలవడానికి వాళ్ల ఇంటికి వెళ్ళింది. ఏమిటమ్మా రాజేశ్వరమ్మా, గోవిందయ్య గారిని తీసుకునొచ్చావు? నాతో ఏవైనా చెప్పాలనుకుంటున్నావా? మా కుమారుకి పెళ్లి చేయాలనుకుంటున్నానండి. ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి పెట్టండి. చుట్టుపక్కలున్న ఆడపిల్లలందరూ గుడికొస్తారు. తప్పకుండా అందులో చక్కటి పిల్లని చూసి మన కుమార్కి పెళ్లి జరిపించేద్దాం. మా కుటుంబం గురించి మీకంతా తెలుసండి. ఒక ఇల్లు, దుకాణం తప్ప నాకేం పెద్దగా ఆస్తుల్లేవు. కాని మాకున్న దాంట్లో మా కోడల్ని బాగా చూసుకుంటాం. ఈ రోజుల్లో బాగా చదువుకున్నాడా, ఆస్తులున్నాయా లేదా అని మాత్రమే చూస్తున్నారండి. కాని కుటుంబం గురించి ఎవ్వరూ ఆలోచించటం లేదు. మా కుటుంబానికి తగ్గట్టు ఒక మంచి పిల్లని చూసి మాకు కబురు పంపించండి. ఈడు జోడు కుదరాల్ సుమీ. శాస్త్రి గారితో మాట్లాడి గోవిందయ్య, రాజేశ్వరమ్మ ఇంటికి వెళ్ళిపోతారు. పొద్దున్నే ఇద్దరూ ఎక్కడికెళ్లారు? ఇంటి దగ్గర నేనొకడున్నానని, తిండి తిప్పల గురించి చూడాలని మర్చిపోయావా అమ్మా? వచ్చేశాను కదరా, ఏం కావాలో చెప్పు, చేసి పెడతాను. పని మీద నేను మీ నాన్న బయటికి వెళ్లాల్సొచ్చింది. దానికి రాద్ధాంతం చేస్తున్నావేంటి? నాకు తెలియకుండా నువ్వు నాన్నగారు ఏదో రాచకార్యాలు చేస్తున్నట్టున్నారు. తర్వాత చెప్దువుగాని పలహారం పెట్టు. రాజేశ్వరమ్మ గోవిందయ్యకి, కుమార్కి పలహారం తెచ్చిపెడుతుంది. కుమార్ ఆ కంచాన్ని తీసుకెళ్లి మళ్లీ కడుక్కొనొస్తాడు. నేను కడిగాను కదా కంచాన్ని, మళ్లీ కడుక్కొనొస్తావేంటి? రోజుకి ఒక 10 సార్లు చేతులు కడుగుతావు. నీ చేష్టలతో నాకు చిరాకు తెప్పించేస్తున్నావురా. నేను తినే కంచాన్ని ఒకసారి కాదమ్మా, 10 సార్లు కడిగితేనే అది శుభ్రంగా ఉందని నాకు అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం కుమార్ దుకాణంకెళ్ళిన తర్వాత పంతులుగారు ఇంటికొస్తారు. రండి పంతులుగారు, కూర్చోండి. మా అబ్బాయికి ఏదైనా మంచి సంబంధం చూసారా? పంతులుగారు ఎండను పడి వచ్చారు. ముందు వారికి తాగడానికి కొంచెం మంచినీళ్లు తెచ్చివ్వు. తర్వాత నీ కొడుకు గురించి అడుగుదువు గాని. రాజేశ్వరమ్మ వంటగదిలోకెళ్లి నీళ్లు తెచ్చి పంతులుగారికిస్తుంది. పక్కూర్లో ఒక మంచి అమ్మాయిని చూశానమ్మా. మన కుమార్కి తగిన పిల్ల, ఈడు జోడు సరిపోతుంది. శాస్త్రిగారు, మంచి ముహూర్తం చూడండి. మేం వెళ్లి అమ్మాయిని చూసుకొనొస్తాం. మా అబ్బాయి గురించి వాళ్ళతో మాట్లాడారా మీరు? రేపు 11 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. కుమార్ గురించి అన్ని వివరాలు అమ్మాయి నాన్నగారికి చెప్పాను. రేపు మీరు వెళ్ళి పిల్లని చూడండి అని చెప్పి శాస్త్రిగారు వెళ్ళిపోతారు. ఏవండి, అమ్మాయి బాగుందండి, మంచి గుణగణాలున్న పిల్ల అని శాస్త్రిగారు చెప్తున్నారు. రేపొద్దున వెళ్ళి చూసొద్దామా? కుమార్కి ఒక మాట చెప్పు. తను సరే అంటే ముగ్గురం కలిసి పిల్లని చూడ్డానికి వెళ్దాం. కుమార్ దుకాణం నుండి ఇంటికొస్తాడు. కుమార్, శాస్త్రిగారు నీకోసం చక్కటి అమ్మాయిని చూశార్రా. రేపొద్దున వాళ్ళింటికి వెళ్ళి ఆ పిల్లని చూసుకుని సంబంధం ఖాయం చేసుకొని వద్దాం అనుకుంటున్నాను. అమ్మాయి గురించి తెలుసుకోకుండా సంబంధం ఖాయం చేసేస్తానంటున్నావేంటమ్మా? మన శాస్త్రిగారు కనుక్కున్నారా. అమ్మాయి పేరు సుజాత, గుణవంతురాలు అని చెప్పారు. చూసి నచ్చింది అని చెప్తే చాలు, ఆ పిల్లతో నీ పెళ్లి జరిపించేస్తాను అని రాజేశ్వరమ్మ వంటగదిలోకి వెళ్లి తన పని చేసుకుంటుంది. కుమార్ తన మనసులో అనుకుంటాడు, నా ఇష్టం లేకుండా సంబంధం చూశారు, పిల్ల నచ్చిందని చెప్పాలంట. మరుసటి రోజు ఉదయం పక్కూరికి సుజాతను చూడటానికి వెళ్తారు. కుమార్కి సుజాత నచ్చుతుంది. ఇద్దరికీ పెళ్లి చేస్తారు. అమ్మా, నేను దుకాణానికి వెళ్ళాలి, ఇస్త్రీ చేసిన బట్టలు తీసివ్వమ్మా. రాజేశ్వరమ్మ సుజాతని పిలుస్తుంది. అత్తయ్య, ఆయన వెళ్లేది మన దుకాణానికే కదా, రోజూ ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవడం ఎందుకు? ఉతుక్కున్న బట్టలు వేసుకుని వెళ్ళొచ్చు కదా. కుమారు కొంచెం చెమట వాసనొచ్చినా సరే ఆ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడ్డమ్మాయి. అదిగో, కుమార్ బట్టలన్నీ ఆ అరలో ఉంటాయి. అందులో ఏదో ఒక జత తీసి కుమార్కివ్వమ్మా. సుజాత అరలోని బట్టలు తీసి మంచం మీద పెట్టి పలహారం తెచ్చిపెడుతుంది. నువ్వు పలహారం తెచ్చిన గిన్నెలో నేను తినను, శుభ్రంగా లేదు. నా కంచం నేనే కడుక్కొని తినడం నాకు అలవాటు. మీరొస్తున్న ముందే కంచం కడిగి వడ్డించానండి, తినేసి త్వరగా బయలుదేరతారని. కుమార్కి పలహారం వడ్డించడం నచ్చక తినకుండా వెళ్ళిపోతాడు. సాయంత్రం అవుతుంది.
కుమార్ దుకాణం నుండి ఇంటికొస్తాడు. కుమార్ కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని మంచం దగ్గరికి వెళ్తాడు. అది శుభ్రంగా లేకపోయేసరికి సుజాతని పిలుస్తాడు. దుప్పట్లు దిండ్లు సరిగ్గా లేవు. పడుకోవాలంటే చిరాగ్గా అనిపిస్తుంది. వాటి మీద ఉన్నవన్నీ మార్చేసి నీటుగా సర్దిపెట్టు. నేను నిద్రపోవాలి. అదేంటండి, అవన్నీ మార్చింది నిన్నే కదా. ఈ రోజు మళ్ళీ ఆ దుప్పట్లు దిండు తీసి వేరే వేయమని చెప్తున్నారేంటి? కుమార్ సుజాతకు చెప్పినా మార్చకపోవడంతో ఆరుబయట మంచం వేసుకుని పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం సుజాత వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. కుమార్ వంటగదిలోకి సుజాతతో మాట్లాడటానికి వెళ్తాడు. వంట చేసేటప్పుడు కూరగాయలు ఆ పాత్రలు 2-3 సార్లు కడిగే అలవాట్లేదా? చేతులు కూడా మాటిమాటికి కడుక్కోవడం అలవాటు చేసుకో. అదేంటండి, అన్నీ కడిగిన పాత్రలు, కడిగిన కూరగాయలు మళ్ళీ కడగమని చెప్తున్నారేంటి? అయినా చేతులు ఎందుకండి మాటిమాటికి కడుక్కోవడం? కుమార్కి సుజాత వంట చేసే పద్ధతి నచ్చక సరిగ్గా భోజనం చేయడం మానేస్తాడు. ఉదయం దుకాణానికి బయలుదేరుతూ సుజాతని పిలుస్తాడు. సుజాత, గది మొత్తం దుమ్ము ధూళితో ఉంది. సాయంత్రం వచ్చేసరికి శుభ్రం చేసిపెట్టు. నాకేమీ గది దుమ్ము ధూళితో కనిపించటం లేదండి. 2 రోజుల క్రితమే శుభ్రం చేసి పెట్టాను. కుమార్ సాయంత్రం దుకాణం నుండి ఇంటికొస్తాడు. సుజాత ఆరుబయట తలదువ్వుకుంటూ రాజేశ్వరమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. సుజాత దగ్గరికి కుమార్ వెళ్తాడు. సుజాత, నీ తల వెంట్రుకలు గాలికి ఎగిరి ఇల్లంతా పడుతున్నాయి. నడిచేటప్పుడు కాలికి తగిలి చిరాగ్గా అనిపిస్తోంది. వెంట్రుకలు పడిన తర్వాత తుడిచి శుభ్రం చేస్తున్నానండి. 1-2 అక్కడక్కడ కనిపిస్తున్నాయి. దానికే చిరాకు పడితే ఎలా? నువ్వు పడుకున్నప్పుడు దిండు మీద, వంట చేసేటప్పుడు నేల మీద, ఇంట్లో తిరిగిన చోటల్లా వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఏం చెప్తున్నారండి అయితే? ఇప్పుడు నేను గుండు చేసుకోవాలా? జుత్తున్నప్పుడు వెంట్రుకలు రాల్తాయి. అలా సుజాత తల వెంట్రుకలు గాలికి ఇల్లంతా పడుతూ ఉంటే కుమార్ అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం కుమార్ సుజాతని పిలుస్తున్నా సుజాత పలకదు. సుజాత దగ్గరకొచ్చి, సుజాత, అన్నిసార్లు పిలుస్తున్నా పలకవేంటి? ఏవైంది నీకు? మొహం అదోలా ఉంది. ఒంట్లో వేడి చేసి జలుబు దగ్గు వచ్చేలా ఉందండి. గొంతు నొప్పి వల్ల పలకలేకపోయాను. ఆ చేతులతో పనిచేయకు. జలుబు దగ్గు ఇంట్లో వాళ్ళందరికీ అంటుకుంటాయి అని కుమార్ అంటాడు. సుజాత అక్కడి నుంచి గదిలోకి వెళ్లి పడుకుంటుంది. కుమార్ దుకాణానికి వెళ్ళిపోతాడు. సాయంత్రం కుమార్ ఇంటికొస్తాడు. సుజాత ఇంట్లో కనిపించదు. తల్లిని పిలుస్తాడు. అమ్మా, సుజాత ఇంట్లో కనిపించటం లేదు. ఏదైనా పని మీద బయటికెళ్ళిందా? ఎప్పుడొస్తుంది? తనకి ఒంట్లో నలతగా ఉందిరా. పెళ్ళయిన తర్వాత ఒక్కసారి కూడా పుట్టింటికి వెళ్ళలేదు. వాళ్ళ నాన్న మీద బెంగ పెట్టుకుందేమో అని పంపించాను. కుమార్ మనసులో అనుకుంటాడు. తనొచ్చిన దగ్గర నుంచి నాకు సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. ఇంట్లో కూడా ఉండలేకపోయాను. కొన్ని రోజులు పుట్టింట్లో ఉంటే మంచిది. ఇలా రోజులు గడుస్తాయి. 1 నెల రోజులైనా సుజాత రాకపోయేసరికి రాజేశ్వరమ్మ గోవిందయ్యని తీసుకుని సుజాత ఇంటికి వెళ్తుంది. సుజాత తండ్రి వారిని చూసి, నమస్కారమండి, లోపలికి రండి. కూర్చోండి. అమ్మా సుజాత, మీ అత్తయ్య మావయ్య వచ్చారమ్మా. సుజాత వంటగదిలో నుంచి బయటికొస్తుంది. ఏంటమ్మా, మీ నాన్నగారిని చూడాలనుందని చెప్పి ఇన్ని రోజులు ఇక్కడే ఉండిపోయావు. నీ భర్తను వదిలి ఇన్ని రోజులు పుట్టింట్లో ఉండడం మంచిది కాదమ్మా. మీ అబ్బాయి గారి పద్ధతి ఏం బాగలేదత్తయ్య. ప్రతి దానికి అతిగా శుభ్రం చేయమంటారు. ఆ పద్ధతి నాకు నచ్చక అక్కడి నుంచి వచ్చేశాను. చూడమ్మా, మీ మధ్యన ఏదైనా సమస్య ఉంటే పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పాలి. ఇద్దరికీ నచ్చజెప్పి సరిచేస్తాం. ఇలా నీ భర్తను వదిలి వచ్చేయకూడదు. నీకేదైనా సమస్య ఉంటే మీ అత్తయ్య గారికి ఒక మాట చెప్పాలి. అంతేగాని అత్తవారిల్లు వదిలి ఇలా పుట్టింట్లో ఉండడం మంచిది కాదు. వెంటనే మీ ఇంటికి వెళ్ళిపో. రాజేశ్వరమ్మ గోవిందయ్య సుజాతను తీసుకుని ఇంటికి వెళ్తారు. గదిలో నిద్రపోతున్న కుమార్ దగ్గరికి సుజాత వెళ్తుంది. ఆరోగ్యం బాగలేక అమ్మ పుట్టింటికి పంపింది అని చెప్పింది. ఇప్పుడు బాగుంది కదా. ఇన్ని రోజులు అక్కడే ఉండిపోయావెందుకు? మీ అలవాట్లు నచ్చక భోజనం నిద్రాలేవు. ఇంట్లో కూడా సరిగ్గా ఉండట్లేదు. మీరలా ఉండడం గమనించి పుట్టింటికి వెళ్ళిపోయాను. నువ్వున్నంతసేపు నేను అలాగే అనుకున్నాను. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు నా కోసం ఎంత కష్టపడి నా పనులన్నీ చేస్తున్నావో తెలుసుకున్నాను సుజాత. మీరతి శుభ్రంగా ఉంటారని తెలుసండి నాకు. మీకు నచ్చేట్టు ఉండాలని చాలా ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదండి. ఇక మీదట నువ్వెలా చేసినా నేను సర్దుకోవాలని నిర్ణయించుకున్నాను సుజాత. మన కోసం ఒక బంధం ఏర్పడినప్పుడు కొన్ని లోటుపాట్లు సరిదిద్దుకోవాలని తెలుసుకున్నాను.
"మ్, మీకోసం నేను వంట చేసి చాలా రోజులైంది కదండి. మీకిష్టమైనవన్నీ చేసి పెడతాను" అని సుజాత వంటగదిలోకి వెళ్ళిపోతుంది. రాజేశ్వరమ్మ కుమార్తో మాట్లాడుతుంది. కుమార్, నీకోసం ఇంత ఇష్టంగా వంట చేయడానికి వెళ్ళిందా పిల్ల? ఆ పిల్ల మనసుని ఇక మీదట బాధ పెట్టకు. నా చేష్టలతో నా భార్యని బాధ పెట్టానన్న విషయం తెలుసుకుని తనకి నచ్చజెప్పి తీసుకుని రాకపోయి ఉంటే తనక్కడే ఉండిపోయేదమ్మా. ఏ బంధంలో అయినా చిన్న లోటుపాట్లుంటే అవి మాట్లాడుకొని సరిచేసుకోవాలి. అంతేగాని ఆ బంధాన్ని తెగే వరకు తీసుకెళ్లకూడదు. మనం ఈ ప్రపంచంలోకి మనిషి అనే పాత్రని పోషించడానికొచ్చాం. మనలో చెడు ఆలోచన్ని, చెడు ప్రవర్తన్ని ఎవ్వరూ శుభ్రం చేయలేరు. రాజంపేట అనే గ్రామంలో గంగవ్వ అనే ముసలి బామ్మ ఉండేది. ఆ ఊరు చాలా చిన్నది. చాలా తక్కువ మంది ఉంటూ ఉండేవారు. ఉన్నవాళ్లలో కాస్త పెద్దావిడే ఈవిడే కాబట్టి ఆమెకు చేతనైనంత వరకు మంచి చెడు చెప్తూ ఉండేది. వయస్సు మీద పడినా హుషారు మాత్రం తగ్గేది కాదు. ఓ రోజు పిల్లలామె దగ్గరకొస్తారు. "గంగవ్వ, మాకు రోజు బోలెడు కథలు చెప్తావు కదా, అవన్నీ నీకెలా తెలుసు?" "ఎలా అంటే, నేను మీ అంత ఉన్నప్పుడు నాకు మా అమ్మ చెప్పింది. కొంచెం పెద్దయ్యాక జీవితం చెప్పింది." ఈ జీవితం ఎవరు గంగవ్వా? మీ బంధువా? అవునురా చిన్నోడా, అది అందరి బంధువు. అంటే మాక్కూడా చుట్టమేనా అవ్వా? అవునరా, మీరు కొంచెం పెద్దయ్యాక అది మీకు కథలు చెప్పడమే కాదు, నేర్పిస్తుంది కూడా. భలే భలే, మాకెప్పుడు కథలు విని విని విసుగొచ్చింది. నేర్పిస్తే భలే ఆసక్తిగా ఉంటుంది కదా. కాస్త వయసు రానివ్వండిరా, మీకే తెలుస్తుంది. సరేలే, కానీ ఈరోజు మాకే కథలు చెప్తావు? ఈరోజు నేను మీకు కొన్ని నిజమైన కథలు చెప్తాను అని తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని కథల రూపంలో చెప్తూ ఉంటుంది. పిల్లలు కూడా ఆసక్తిగా వింటూ ఉంటారు. రోజులు గడుస్తాయి. ఓ రోజు రాత్రి పొలంలో రామలింగం, రేయ్ సిద్ధప్ప, ఇదే సరైన సమయం. ఆ వెంకట్రాజు పొలం నుంచి పంట దొంగతనం చెయ్యొచ్చు. అవునరా, నిజమే. కానీ ఒకవేళ ఆ వెంకట్రాజు వస్తే ఏంటి పరిస్థితి? అబ్బా, రాడ్లేరా. ముందా ధాన్యం తీసుకువెళ్ళి మన కుప్పలో కలిపేసేయ్. ఆ, సరే సరే, నువ్వెవరూ రాకుండా చూసుకో అని వెంకట్రాజు పొలంలో వాళ్ళిద్దరూ ఆ పని చేస్తుండగా అటుగా వెళ్తున్న గంగవ్వ వారిని గమనించి రామలింగం దగ్గరికి వెళ్తుంది. "రామలింగా, ఏంటి నువ్వు చేస్తున్న పని?" నేనా? అబే, నేనేమి చేయడం లేదే. "మరి ఈ వేళప్పుడు వెంకట్రాజు పొలంలో ఏం చేస్తున్నావు?" ఆ, ఆ, అది నేను నా పొలానికి కాపలా ఉందామని ఇలా "వచ్చాను, నాటకాలు వేయకు. వెంకట్రాజు కుప్ప నుంచి ధాన్యం మీ కుప్పలోకి మార్చడం నేను చూడలేదనుకుంటున్నారా?" ఆ అంటే అవ్వా, అది "ఆ సిద్ధప్పనిలా రమ్మను. మీకు పంట కావాలి అనుకుంటే పండించుకోవాలి. అంతేగాని ఏంటి పనులు?" నీకు తెలిసిందే కదా, వాడు నా అన్న. కానీ ఏ రోజు నాకు సరైన న్యాయం చేయలేదు. ఎప్పుడూ ఎక్కువ వాటా తనే తీసుకుంటూ ఉండేవాడు. "నీకు నిజంగా అవసరం ఉంటే వెంకట్రాజుతో మాట్లాడి నేనే సహాయం చేస్తాను. కానీ ఈ తప్పు నిర్ణయం నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. చూసుకో." రామలింగం తన తప్పు తెలుసుకుని తల వంచుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక వివాదం వచ్చింది. ఇద్దరు రైతులు ఒక బావి మీద హక్కు కోరుకున్నారు. గ్రామ పెద్దలు కూడా నిర్ణయం తీసుకోలేకపోయారు. అందరూ గంగవ్వ దగ్గరకొచ్చారు. అవ్వా, ఈ బావి మా తాతగారి కాలం నుంచి వస్తుంది కాబట్టి ఈ బావి మీద నాకే హక్కుంది. కాదవ్వా, మా పక్క పొలం దగ్గరుంది కాబట్టి ఈ బావి నాకే సొంతం. నాదంటే నాదని అలా పోట్లాడుకుంటున్నారు, కానీ బావి నీళ్లు మాత్రం అందరికీ కావాలి కదా. కానీ హక్కు మాత్రం నాదే ఉంటుంది. నన్నడిగే నీరు తీసుకోవాలి ఎవరైనా. లేదు, ఇది నా పొలానికి దగ్గరగా ఉంది కాబట్టి నన్నడిగే తీసుకోవాలి అని పోట్లాడుకుంటూ ఉంటారు. దీంతో గంగవ్వ ఇద్దరికీ నచ్చచెప్తుంది. సరే, మీరిలా పోట్లాడుకోవడం మానేసి
రోజు విడిచి రోజు మీరీ నీరు వాడుకోండి. అలాగే వారానికోసారి మీరే దీనికి యజమానిగా మారండి. గ్రామస్తులకు కూడా నీరివ్వండి. మీ విలువ కూడా పెరుగుతుంది కదా. సరే, దీనికి నేను సమ్మతిస్తాను. సరే, నాకు కూడా ఇష్టమే. అని ఇద్దరూ ఓ అభిప్రాయానికి వస్తారు. గంగవ్వ తీర్పుని అంతా మెచ్చుకుంటారు. గంగవ్వ చెప్పిందంటే దానికి విలువ ఇస్తూ ఉంటారు. ఇదంతా చూసి పిల్లలు గంగవ్వ దగ్గరకొస్తారు. రాము ఇలా అంటాడు. అవ్వా, నీ తీర్పు వల్ల ఇద్దరి గొడవే ఆగిపోయింది. అందుకే నిన్నందరూ గౌరవిస్తారన్నమాట. అవ్వా, నువ్వెప్పుడూ తెలివిగా సమస్యలు పరిష్కరిస్తావు. మేం కూడా అలా ఉండాలంటే ఏం చేయాలి? ముందు ఆవేశం తగ్గించుకోవాలరా. ఎవరి సమస్య అయినా మనసు పెట్టి వింటే సగం పరిష్కారం అవుతుంది. నిజం చెప్పడం ఎంత కష్టమైనా సరే చెప్పి తీరాల్సిందే. అవ్వా, అంటే నిజం చెప్పే గుణం, ఓర్పు ఉంటే సమస్యలు తెలివిగా పరిష్కరించుకోవచ్చా? అవునురా, ఇదేరా మీరు నేర్చుకోవాల్సింది. సరే అవ్వా, మేం కూడా ఇక నుంచి ఇలానే నిజాయితీగా ఓర్పుగా ఉంటాం అని అంటారు పిల్లలు. గంగవ్వ మాటలు పిల్లలకి బలమైన పాఠాలుగా మారాయి. ఆ పిల్లలు ఇంకా అవ్వ దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి వస్తూ ఉండేవారు. మరోసారి, అవ్వా, నా స్నేహితుడు తన పుస్తకం నేను తీసుకున్నాను అని నా మీద నింద మోపాడు. అది నమ్మి నిన్న బడిలో మాస్టారు నన్ను కోపగించుకున్నారు తెలుసా? అయ్యో అవునా? నువ్వే చెప్పావు కదా అవ్వా, నిజం చెప్తే ఎవరు మనల్ని ఏమీ అనరు అని. నిజం చెప్పినా సరే మాస్టారు నన్ను కోపగించుకున్నారు. ఆ పుస్తకం నేను తీసుకోనే లేదు. అది ఇంకొకరి దగ్గరుంది. కానీ మొదట తిట్లు తిన్నది నేనే కదా. ఒక్కోసారి నిజాయితీగా ఉన్నా సరే నిందలు తప్పవురా. కానీ చివరికి నిన్నే మెచ్చుకుంటారు చూడు. మీ మాస్టారు నీ క్షమాపణ చెప్పారా లేదా? చెప్పారనుకో, కానీ మొదట నిందించారు కదా. అదేరా జీవితం నేర్పే పాఠాలు అంటే. నా చిన్నప్పుడు ఓ పెద్ద మనిషి దగ్గర పనిచేసేదాన్ని. అతనొకసారి నాపై అనవసరంగా దోషం మోపాడు. కానీ నేను దానికి భయపడలేదు. నేను నిజమే చెప్పాను. మొదట అతను నన్ను తిట్టాడు. కానీ తర్వాత నిజం బయటపడినప్పుడు నన్నే పొగిడాడు తెలుసా. నీ ధైర్యం గొప్పదవ్వా. నేనైతే భయపడి ఏమీ చెప్పకపోవచ్చు. భయపడ్డం సహజమేనే. కానీ నిజం మనల్ని రక్షించే కవచం లాంటిది. భయానికి బానిసైతే మన జీవితం ఎప్పుడూ సరైన దారిలో నడవదు. అవ్వా, మరి ఇంకో విషయం చెప్పు. ఓర్పు అంటే ఏంటి? నేను ఆట ఆడుతూ ఉంటే ఓడిపోతే కోపం వస్తుంది. అదే ఓర్పు లేకపోవడమా? అవును బాబు, ఆటలో ఓడిపోతే కోపం వస్తుంది. చదువులో ఒకసారి తప్పు చేస్తే విసుగొస్తుంది. కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే ఓ రోజు గెలుస్తావు. ఓర్పంటే ఆ మళ్ళీ ప్రయత్నించే శక్తి కలిగి ఉండడమే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గంగవ్వ ఇంటి పక్కన ఉన్న పొలం నుంచి కొన్ని అరుపులు వినిపించాయి. పిల్లలు వెంటనే ఆ వైపు చూశారు. అవ్వా, ఆ శబ్దాలేంటి? ఎవరో గొడవ పడుతున్నట్టుంది. అవునర్రా, పదండి ఏంటో చూద్దాం అని అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడిద్దరు రైతులు పొలం మధ్యలో ఉన్న ఓ దారి కోసం పోట్లాడుకుంటూ కనిపిస్తారు. ఓ, ఈ దారిలో నడిచే హక్కు నీకు లేదు. ఇది మా పొలం మధ్యలో ఉంది. కాదు, ఇది పాత దారే. అందరూ తిరిగే దారే. నువ్వు మూసేస్తే మా పొలానికి మేమెలా వెళ్తాం? మీరిటుగా రావడం వల్ల నా మొక్కలన్నీ పాడైపోతున్నాయి. అసలు నడిచే మార్గంలో మొక్కలెవరైనా వేస్తారా? నువ్వు తప్పు చేసి మమ్మల్ని రావద్దని దారి మూసేస్తే ఎలా? ఇది నా పొలం మధ్యలో ఉంది కాబట్టి ఈ ప్రదేశాన్ని ఏమైనా చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది అని వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు. పక్కన వాళ్ళు ఎంత సర్ది చెప్పినా సరే ఆగరు. అవ్వా, వీళ్ళ గొడవ చాలా పెద్దదనిపిస్తోంది. హా, అవునాయనా, గొడవ పెద్దదే, కాని పరిష్కారం చిన్నదే. మరి నువ్వైనా వారికి న్యాయం చెప్పొచ్చు కదా. సరేలేరా, చెప్దాం అని ఆ ఇద్దరిని పక్కకి పిలిచింది. బాబూ, ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు ఎందుకిలా గొడవ పడుతున్నారు? అదే అవ్వా, నాకు అర్థం కావడం లేదు.
ఇప్పుడు ఉన్న పలంగా దారి మూసేసి ఇటు రావద్దు అంటే నేను నా పొలానికి ఎలా వెళ్ళేది? నిజమే కదా, నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? ఇన్నాళ్ళు పోనీలే అని వదిలేశాను, కానీ ఇప్పుడు నాకు కూరగాయల మొక్కల అవసరం. అవి వేసుకోవడానికి నాకు స్థలం లేదు. నాకున్నదల్లా ఈ కొంచెమే. అందుకే ఇప్పుడు ఈ దారిని మూసేశాను. పోనీ అతని కూరగాయల కోసం నీ పొలంలో స్థలం ఇవ్వొచ్చు కదా బాబూ. నిజమే అవ్వా, ఆ మూలనున్న స్థలం నేనెటు వాడడం లేదు. కావాలంటే అది ఇతను వాడుకోవచ్చు. నాకు ఈ ఉపాయమే తట్టలేదు. ఆవేశంలో ఉంటే ఎలాంటి ఉపాయాలు తట్టవు నాయనా. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకొచ్చిందా అని ఆలోచించే కంటే దానికి పరిష్కారాలేవైనా ఉన్నాయా అని ఆలోచించడం ఎప్పుడూ మంచిది. నిజమే, ఇకపై అలాగే నిదానంగా పరిష్కారాలు ఆలోచిస్తాము. అనంటాడు మొదటి రైతు. దీన్నించి పిల్లలు కూడా కొత్త పాఠం నేర్చుకుంటారు. అవ్వా, నువ్వేమాత్రం కోపం లేకుండా మాట్లాడావు. అందుకేనేమో వాళ్ళు వెంటనే నీ మాట విన్నారు. అవును తల్లి, ఓర్పుతో మృదువుగా చెప్పిన మాట రాయిని కూడా కరిగించేస్తుంది. అవ్వా, నీ మాటల్లో ఏదో మంత్రం ఉంది. నువ్వు మాకు చెప్పినట్టు మేం కూడా పెద్దయ్యాక అందరికీ సహాయం చేస్తాం. మీరలా చేస్తే నాకంతకంటే పెద్ద ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ ఊరి భవిష్యత్తు మీరే. మీరు నిజాయితీగా, ఓర్పుగా, తెలివిగా ఉంటే ఊరు గర్వపడుతుంది బాబూ. అవ్వా, ఇక నుంచి మేమే సమస్యనైనా ముందుగా శాంతంగా వింటాం, తర్వాత నిజాయితీగా మాట్లాడతాం. అవునవ్వా, నువ్వు మాకు నేర్పిన పాఠాలు ఎప్పటికీ మర్చిపోము అనంటారు పిల్లలు. అప్పట్నుంచి ఆ ఊర్లో పిల్లలంతా తెలివైన ముసలమ్మ అంటూ గంగవ్వకు పేరు పెట్టి ఆమె కథలు వింటూ పెరుగుతూ ఉంటారు. ఊర్లో ఏ సమస్యనైనా చాలా శాంతంగా పరిష్కరిస్తూ ఉండేది గంగవ్వ.